నిత్య సహాయుని మాతా అతి పవిత్రమూర్తివి నీవు. నిత్య సహాయుని మాతా అతి పవిత్రమూర్తివి నీవు. దుఃఖమిలితమగు ప్రసన్నవదనం మాపై చూపుము మాతా. దుఃఖమిలితమగు ప్రసన్నవదనం మాపై చూపుము మాతా. నిత్య సహాయుని మాతా అతి పవిత్రమూర్తివి నీవు. కష్ట సుఖముల కాదారుండగ నీదు సుతుని హస్తముల నిల్పి. కష్ట సుఖముల కాదారుండగ నీదు సుతుని హస్తముల నిల్పి. నీ సన్నిధిని మోకరించిన మమ్ము కరుణతో చూడము తల్లి. నీ సన్నిధిని మోకరించిన మమ్ము కరుణతో చూడము తల్లి. నిత్య సహాయుని మాతా అతి పవిత్రమూర్తివి నీవు. నిత్య సహాయుని మాతా మాతా మాతా. నిత్య సహాయ మాత మా కొరకు ప్రార్థించండి. నిత్య సహాయ మాత మా కొరకు ప్రార్థించండి. నిత్య సహాయ మాత మా కొరకు ప్రార్థించండి. ఓ నిష్కలంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, మా ఆశ్రయమా, మా నిరీక్షణమా, ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీరు మాకు వసగిన సకల వరములకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ దయగల మాత, మేము మిమ్ము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మా శక్తి కొలది ఇతరులను మీ కుమారుని చెంతకు నడిపించమని మాట ఇచ్చుచున్నాము. ఓ నిత్య సహాయ మాత, మీ మధ్యస్థ ప్రార్థన సహాయముతో దైవానుగ్రహములు పొందినట్లు మా కొరకు ప్రార్థించండి. సకల శోధనలను జయించి మీ కుమారుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను, మంచి మరణమును పొంది తద్వారా మేము ఎల్లప్పుడూ మీతోను మీ కుమారునితోను నిత్యము జీవించినట్లు సహాయపడండి. ఓ నిత్య సహాయ మాత, మా కొరకు వేడుకునండి. ఓ ప్రభువా, మీరు మీ తల్లి విజ్ఞాపనను గౌరవించి కానాపల్లి పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చి గొప్ప అద్భుతమును చేస్తురి. మీ తల్లి పట్ల గౌరవంతో విచ్చేసిన ఈ బిడ్డల అవసరాలను ఆలకించి వారు ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించినట్లు ఆశీర్వదించండి. ఓ నిత్య సహాయ మాత, మీ అందుగల విశ్వాసముతో మేము వేడుకొనుచున్నాము. అందరూ మేము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుచున్నారు కదా. కావున నాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. మేము పూర్ణ భక్తితో ప్రతిమాలి అర్థించు వరమేమనగా సైతాను శోధనలకు గురైనప్పుడు మీ దాపున చేరి ఓ మరియమ్మ నాకు సహాయపడండి అని మేము ప్రార్థింతునుగాక. నేను ఎల్లప్పుడూ మీ నామమును ప్రకటిస్తూ మీ నిత్య సహాయమును ఎల్లవేళలా చాటే మనస్సును మాకు ప్రసాదించండి. దేవమాత జపము. మికిలి నిరుగల తల్లి, మీ శరణు కోరి పరిగెత్తుకు వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వాళ్ళలు ఒక్కరైనను మీ వలన చేయి విడువడినట్లు ఎన్నడూ లోకంలో వినలేదని తలంచండి. కన్నికల రాజ్ఞి దయారసముగల తల్లి, ఎటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను.
నిట్టూర్పు విడిచి ప్రలాపించే పాపినైన నేను మీ దయాళములో కాచుకొని మీ సముఖంలో నిలుచున్నాను. మనుషులమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపనమును తెచ్చిపక దయాపరులై వినోదరించండి. ఆమేన్. విశ్వాసుల వేడుదల. ప్రభువా, మీరు నిత్య సహాయమాతను శ్రీ సభకు తల్లిగా నియమించుతరి. మా పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పాప గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను మరియు మా నాయకులను మీ పవిత్ర ఆత్మ జ్ఞానవరములతో మరియు వివేకముతో నింపమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. జనులెల్లరూ కుల మత విభేదములను మరచి సోదర భావముతో ఐక్యత కలిగి జీవించులాగున ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధ నవదిన ప్రార్థనలో పాల్గొనుచున్న మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి భావి జీవితమును ఎన్నుకొనుటలో మీ పవిత్ర ఆత్మ ప్రేరణ కలిగించి వారిని ఆ ప్రేరణతో నడిపించుమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొనుచున్న ప్రతి కుటుంబమును దీవించి వీరు ఎదుర్కొనే సకల మానసిక శారీరక రుగ్మతల నుంచి విముక్తిని, విడుదలను దయచేయమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మేమందరము మీ సత్యమనే వెలుగుతో నింపబడి మీ ప్రేమను అనునిత్యము మా జీవితములో చవిచూచులాగున ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మీ బిడ్డల పట్ల దయా కనికరమును మేము కనబరిచే ఆ వరమును దయచేయమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రకృతిని బాధ్యతాయుతముగా కాపాడుకునే కృపను ప్రసాదించమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మీ రూపంలో సృష్టించిన మమ్మందరినీ ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ మా తోటి వారి ఎడల గౌరవ మర్యాదలతో మెలగచ్చు ఫలప్రదమైన పవిత్రతతో జీవించులాగున ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో మరణించిన ఆత్మలకు పరలోక ప్రాప్తిని, నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా, నిత్య సహాయ మాత వేడుదల ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మన అందరూ కూడా ఆ తల్లి నిత్య సహాయ మాత సన్నిధిలో మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము ప్రార్థించుదాం. కృతజ్ఞతలు. ప్రభువా, మమ్ము నిత్యము మీ కృపావరములతో నింపుతూ మాకు నూతన జీవితమును ప్రసాదిస్తున్నందులకు ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మమ్ము అనుదినము మీ దివ్య సంస్కార అనుగ్రహాలతో నింపి ఆశీర్వదిస్తున్నందులకు ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మీరు మా కొసంగిన ఆధ్యాత్మిక అనుదిన అవసరాలను బట్టి ఓ ప్రభువా, నిత్య సహాయ మాత ద్వారా మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ తల్లి నిత్య సహాయ మాత మన జీవితంలో చేసిన అనేక మేలులకు గాను కృతజ్ఞతా వందనాలు అర్పిద్దాం. దయచేసి అందరూ నిలవబడండి. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత. బాధలతో నిండి ఉన్న మీ బిడ్డలమైన మేము, బాధలతో నిండి ఉన్న మీ బిడ్డలమైన మేము, కన్నీటి కనుమల నుండి మీకై విలపిస్తున్నాము. కన్నీటి కనుమల
ప్రార్థించు మాకై తల్లి మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత వినుమమ్మ మా రోదనలు నడిపించు మీ మార్గములో వినుమమ్మ మా రోదనలు నడిపించు మీ మార్గములో మీ దివ్యసుతుని వద్ద చేర్చమ్మా మీ బిడ్డలను మీ దివ్యసుతుని వద్ద చేర్చమ్మా మీ బిడ్డలను నిత్య సహాయమాత ప్రార్థించు మాకై తల్లి మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత ప్రార్థించు స్నేహమాత. వ్యాధిగ్రస్తుల ఆశీర్వాదం. దేవుని నామమందు మనకు సహాయం ఉన్నది. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. మా విన్నపము మీ సన్నిధికి చేరునుగాక. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుదము. సర్వేశ్వర శారీర వ్యాధులతో మానసిక వేదనలతో బాధపడుచున్న మీ బిడ్డలను కృపతో చూడండి. మీరు సృష్టించిన వీరందరూ ఉత్తేజపరచండి. ఈ బాధల వలన వారి వక్ర మార్గములను సరిదిద్దుకొని మీ దయచే సౌఖ్యమును పొందుదురుగాక. మా నాథుడైన యేసుక్రీస్తుని నామమున ఈ మనవులను మాకు ప్రసాదించండి. ఆమేన్. ఆశీర్వాదము పితతోనూ పవిత్రాత్మతోనూ సదా జీవించి పాలించుడు ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము రక్షింప మీ మధ్యను, మిమ్ము కాపాడ మీ తోడను, మిమ్ము నడిపింప మీ మెందును, మిమ్ము పాలింప మీ వెనుకను, మిమ్ము దీవింప మీ మీదను ఉందురుగాక. సర్వశక్తి గల పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ మీద వేంచేసి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. సంఘ మన అమ్మ నిత్య సహాయమాత పట్ల మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. ఓ నిత్య సహాయమాత, మీ సహాయమును అర్థించి మేము ఆశ్రయించిన వారిని మీరు ఎన్నడూ విడువరు. ఓ దయగల మాత, మా మీద దయగా ఉండండి. మీరే మా శరణము, మా ఆశ్రయము, మా దుర్గము. మీరు మా యందు ఉదార స్వభావముతో సౌభాగ్యమును ప్రసాదించే వరముకై మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మీ ప్రియ బిడ్డలముగా మీ దాపున చేరి మేము అర్థించే వరమేమనగా మీ సహాయము చేత పాపమును జయింపగలనని తెలుసుకుంటుని మిమ్మను అడిగిన తప్పక సహాయపడురని కనుగొంటిని. మీ అందు నాకు గల ఈ విశ్వాసమును నా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాను. అయితే నా అనుదిన జీవిత మలుపులలో మేము ప్రార్థింపక నా ఆత్మను పోగొట్టుకుందనేమో అని భయపడుచున్నాను. కావున పూర్ణ భక్తితో మేము బ్రతిమాలి అర్థించు వరమేమనగా సైతాను శోధనకు గురి అయినప్పుడు మీ దాపున చేరి దైవ అనుగ్రహములను కోల్పోకుండా నా కొరకు మనవి చేసి నన్ను కాపాడండి. సకల విశ్వాసులతో కలిసి నిత్య సహాయమాత సహాయమును సంరక్షణను మంగళవార్త జప ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితేరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యం మేము పొందినట్లుగా అనుగ్రహింప అనుదరించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాజ్ఞ
శిరమును వంచుడి వినయముతోడు నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసునాకు పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయముతోడ నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ పరలోకమున్న మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితే ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపచిహ్నమును మా కోసంగా చిత్తగించితేరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగములు జీవించు పాలన చేయి ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. వారి యొక్క మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవద్రవ్యానమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదాక్షు వారైన స్పిరితు శాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లి మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక.
కన్యకైన తల్లినైన మరియమ్మ గారి నామము స్తుతింపబడునుగాక. ఆమెకు మహావ్రక్త భర్తకు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతులయందును తన పునీతులయందును దేవుడు స్తుతింపబడునుగాక. నిష్కళంక మరియా నీ వలనే తలచుటకు నెరరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కళంక మరియా నీ వలనే తలచుటకు నెరరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా. నిష్కళంక మరియా నీ వలనే పలుకుటకు నెరరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కళంక మరియా నీ వలనే పలుకుటకు నెరరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా ఆవే 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 మరియా. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. ఈనాటి పూజా బలి సమర్పించేవారు తెనాలిలోని జేఎంయు కాలేజీకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను ఈ యొక్క అకాడమిక్ ఇయర్కు మంచి అడ్మిషన్స్ దయచేయమని, ప్రత్యేకంగా న్యాక్ ఇన్స్పెక్షన్ జయప్రదంగా జరగాలని నిత్య సహాయమాత ఆశీస్సులు కోరుచు మరణించిన కలిమిల శౌరి ఆరోగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, జ్యోతికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, ఇగ్నేషియస్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి బిడ్డల కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యమును దయచేయమని, తెనాలి యశ్వంత్కు దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత తెలియజేస్తూ ప్రత్యేకంగా బిడ్డ రేపటి దినమున రాయబోతున్న పీజీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా వ్రాయాలని, ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన మంచి జ్ఞానమును జ్ఞాపశక్తిని ఆ బిడ్డకు ప్రసాదించమని, అదేవిధంగా ఎగ్జామ్లో సీటును దయచేయమని నిత్య సహాయమాత ఆశీస్సులు కోరచ్చు. ఆ బిడ్డ తలంచిన తలంపులు నెరవేరాలని వీరొక తలంపుల కోసమే ఈ యొక్క పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మనందరి తలంపులు నెరవేరాలని పూజా బలిలో పాల్గొందాము.
సమస్త సృష్టికర్తను గర్భమున మోసిన కన్య అయిన మరీమాత నీవు ధన్యురాలవు. ఈ సృష్టికర్తకే నీవు మాతవైతివి, అయినను నీవు ఎల్లకాలము నిర్మల కన్యవై. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ తల్లి నిత్య సహాయ మాతను గౌరవిస్తూ ఆ తల్లి సన్నిధానానికి మనందరం కూడా వచ్చి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తం ప్రార్థించడానికి వచ్చి ఉన్న ప్రతి దివ్య పూజా బలి ఆ పరమ వైద్యుడైనటువంటి ఆ క్రీస్తు భగవానుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమకు నిదర్శనం. కన్య గర్భము ద్వారా జనించినటువంటి ఆ క్రీస్తు ప్రభువు దేవుని యొక్క ప్రేమను పాపులమైనటువంటి మనందరితో పంచుకోవడానికి ఆయన పరమ అంతస్తును వీడి ఒక సామాన్యమైనటువంటి మనిషిగా మనుషోవతారం ఎత్తి మన మధ్య జీవించటమే గొప్ప విశేషము. కనుక ఆ ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమను మనమెవరూ కూడా వెలకట్టలేనిది. మరి అట్టి ప్రేమను ప్రతి దివ్య పూజా బలిలో ఆ దేవుడు మన ఎడల చూపిస్తున్నాను అనుటకు అదే చక్కని నిదర్శనం. అందుకని ప్రతి పూజా బలి ఏదైతే మనం పాల్గొంటున్నామో అది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని ఆ పూజా బలి మనకు బహిర్గతం చేస్తూ ఉంది. కనుక ఈరోజు ఆ తల్లి గౌరవార్థము వచ్చి ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మనందరం కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమకు ప్రతిఫలంగా మనము ఆ దేవునికి ఏమి ఇవ్వగలమో అన్నది మనము ఆలోచించాలి. కనుక ఆ దేవుడు మన నుండి కోరేది మన యొక్క పవిత్రమైనటువంటి హృదయం. ఏదైతే నలిగి అలాగని దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతామో అటు హృదయాన్ని దేవుడు నిరాధారం చేయడు, అంగీకరిస్తాడు. కాబట్టి అట్టి మనస్తత్వంతో అట్టి మారు మనస్సుతో ఈ పూజా బలిలో పాల్గొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ఈ పూజా బలిని నిర్వహించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని చేరడానికి అడ్డుగోడగా ఆటంకంగా ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే మనల్ని అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని ఛేదించుకొని ఆ ప్రభుని చేరి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన ప్రేమను ఆయన కరుణను పొందడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, కీళ్ళ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దారి చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతలయందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రజలు జకర్యాను దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. యెహోయూదా మరణాంతరము యూదా నాయకులు యోవాషుకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలెడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభు దేవలమును విడనాడి విగ్రహములను అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపమునకు గాను ప్రభు యూదా మీద యెరూషలేము మీద కినుకబోనెను. అతడు ప్రవర్తలను చంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుగోచొచ్చెను. కానీ వారు వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిరి. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడు యెహోయూదా కుమారుడు జకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావున నిలుచుండి, ప్రభు వాకిది వినాశనమును తెచ్చుకొననేలా మీరు ప్రభువుని పరిత్యజించిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించెనని నుడివెను. ప్రజలు జకర్యాపై కొట్టిరి. రాజు అనుమతిపై అతని దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి రాజు యెహోయూదా విస్మరించి అతని కుమారుడు జకర్యా ప్రాణములు విడుచుచు, ప్రభు నీ చేయుదమును గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ ఏడు గడవగనే అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను యెరూషలేము యూదయమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కదా. ఆ రీతిగా యోవాషు శిక్షను అనుభవించెను. అరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరచి వెళ్ళిపోయేరి. ఇక 2 రాజ్యోద్యోగులు యోవాషుపై కుట్ర పన్ని అతనిని పడక మీదనే హత్య చేసిరి. యోవాషును దావీదు నగరముననే పాతిపెట్టిరి. కానీ రాజ సమాధులలో మాత్రము కాదు. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. నేను నిన్ను కొనిన అతనితో నిబంధన చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితోనే నేను నిబంధన చేసుకుంటుని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ నేను నిన్ను కొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అతని సింహాసనమును ఆకాశము వలె శాశ్వతముగా నుండును. అతని సంతతి ఎల్లకాలము పరిపాలన చేయును. అందరూ నేను నిన్ను కొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. అతడు అనునీయులు నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో
నా ఆజ్ఞల ప్రకారము జీవింపనిచో, నా కట్టడలను మీరినచో, నా విధులను పాటింపనిచో, నేను వారి తప్పిదములకు వారిని దండముతో శిక్షింతును, వారి పాపములకు వారిని కొరడాలతో కొట్టింతును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో, నేను నిన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని, నేను నిబంధన చేసుకొంటిని. కానీ నేను దావీదును ప్రేమించుటకు మాత్రము మానెను, అతనికి చేసిన ప్రమాణమును రద్దు చేయను, అతనితో చేసుకొనిన నిబంధనమును భంగపరచను, అతనికి ఇచ్చిన మాటను వమ్ము చేయను. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో, నేను నిన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని, నేను నిబంధన చేసుకొంటిని. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగా. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము వచనములు 24 నుండి 34వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని నీ ప్రాణమును గురించి వ్యత చెందకుడు. నీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రము కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు, అవి విత్తనములను నాటుటలేదు, నూర్పుడులు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచూ ఉన్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనలతో ఆయుష్ను మూరడైనను పెంపొందింప చేసుకునగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు, అవి తమకై శ్రమపడుట లేదు, వస్త్రములను సంసిద్ధపరచుకునుట లేదు గదా. సకల వైభవోపేత సమేతుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును పొందలేదా? అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డి పూసను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మలను గురించి యోచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఏలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది సువార్తికులు ఉత్తర ఆఫ్రికా దేశాల్లో వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేయాలని చెప్పి తలంపుతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల భాష మాట్లాడటం తెలియదు.
వాళ్ళ యొక్క పద్ధతులు తెలియవు. కాబట్టి ఏ విధంగా ఈ ప్రజలకు ఆ సువార్త సేవ అంటే ప్రభుని గురించినటువంటి రక్షణ సువార్త ప్రకటించాలి అని చెప్పి అనుకున్నప్పుడు వారికి కలిగినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే ఆ బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేయాలి అనేటటువంటి సంకల్పం. వాళ్ళ భాషల్లోకి దానిని మార్చాలి. కాబట్టి అక్కడ ఎవరైతే లోకల్గా ఉన్నారో ఎవరు ఆ పని చేయగలుగుతారని వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఆ యొక్క గురువులకి ఒక 83 సంవత్సరాల వయసున్నటువంటి ఒక మహమ్మదీయ మతానికి చెందినటువంటి వ్యక్తి కనపడ్డాడు. అతనికి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి దీనిని ఇక్కడ ఈ యొక్క భాషల్లోకి తర్జుమా చేయమని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఒప్పుకొని బైబిల్ను ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. అలాగా బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉన్నాడు. చదివి ఆకలింపు చేసుకొని ఆ భాషలో దానిని మారుస్తూ తర్జుమా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఆ ట్రాన్స్లేట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు ఆ కళ్ళ నుండి కారుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గురువులకు అర్థం కాలేదు ఎందుకు ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత గురువు అడిగాడు, ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ఏమన్నా కష్టం కలిగిందా నీకు, ఏదన్నా బాధ ఉందా నీ జీవితంలో అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే అదేమీ లేదు, ఇదిగో నేను ఈ యొక్క గ్రంథాన్ని చదువుతున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో దుడుకు చిన్నవాడి యొక్క కథను చదువుతున్నాడు అన్నమాట. దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి అది చదువుతున్నప్పుడు ఆ యొక్క కథలో ఉన్నటువంటి ఆ తండ్రి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను చూసినప్పుడు ఈ తండ్రి ఇంత ప్రేమ కలిగినటువంటి తండ్రి ఉండటం అనేది గొప్ప విశేషమో, వీడు ఇంత తప్పులు చేసినా కానీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా కానీ అలాగనే తనని తాను తన తండ్రి కాదని చెప్పి తన తండ్రి చనిపోయాడని చెప్పి నిరాకరించి వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుని యొక్క జీవితాన్ని ఆయన చూసినప్పుడు అలాంటి కుమారుడు ఉన్నప్పటికి కూడా ఆ కుమారుని ఇంకా ప్రేమిస్తున్నాడే, అది నాకు చాలా బాగా హత్తుకుపోయింది నా హృదయానికి. ఇలా ప్రేమించేటటువంటి తండ్రిని నేను నా జీవితంలో చూడలేదు. నా వ్యక్తిగత జీవితంలో నా తండ్రి అలాంటి వాడు కాడు. అలాగనే నేను నమ్మినటువంటి నా విశ్వాసంలో కూడా దేవుడు అంతటి ప్రేమ కలిగినటువంటి తండ్రిగా నాకు గోచరించలేదు. అందుకనే నేను దీని గురించి బాధపడుతూ ఏడుస్తున్నాను అని చెప్పి ప్రియ సహోదరి సహోదరు ఆ వ్యక్తి చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇది సత్యం. ఎందుకంటే నిజంగా దేవుని యొక్క ప్రేమ అనుభూతిని పొందినటువంటి వారు, నిజంగా వాళ్ళ జీవితంలో ఒక వ్యక్తి యొక్క అనుభూతిని లేక ప్రేమను అనుభవించిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క హృదయాలలో చాలా వరకు మార్పు అనేది కలుగుతుంది. ఒక వ్యక్తి అతడు ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేయడమే కాదు, కానీ అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కథ ఏదైతే ఉపమానము క్రీస్తు ప్రభు బోధించాడో ఆ బోధించినటువంటి ఆ బోధనలో ఉన్నటువంటి ఆ తండ్రి దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత దయగలవాడు, మన ఎడల తాను చూపించేటటువంటి ప్రేమ ఎంత అపారంగా ఉన్నది అన్న సత్యాన్ని ఆ వ్యక్తి ఆ వాక్యంలో కనుగొన్నాడు. అలాంటి మంచి తండ్రిని ఆ దేవుని రూపంలో చూడగలిగాడు. మరి అలాంటి భావనతోటి అతనిలో ఆ కన్నీరు అనేది కలిగి తనలో ఉన్నటువంటి ఆ బాధను, ఇలాంటి తండ్రిని నేను పొందలేకపోయానే, ఇలాంటి తండ్రిని నేను నా జీవితంలో కలిగి ఉండలేకపోయానే అని చెప్పి తనను తాను తన ఆత్మ పరిశీలన చేసుకొని ఆ తర్వాత తాను మారు మనసు పశ్చాత్తాపాన్ని పొందాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం అనేది ఎవరైతే దాని మీద మనస్సును కేంద్రీకరించి దానిని విశ్వాసంతో చదువుతారో, దానిని ఆ యొక్క సంఘటనల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటారో,
అలాంటి వాళ్ళు రాతి గుండె కలిగినటువంటి వాళ్ళను కూడా అది మార్చగలిగేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంటుంది. అదే నిజం చేస్తూ ఆ యొక్క మహమ్మదీయ మతానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే బైబిలును అక్కడ ఉన్నటువంటి ఆ భాషలోకి తర్జుమా చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉపమానాన్ని చదివి, దుడుకు చిన్నవాడి యొక్క కథను చదివి అతడు ఆ దేవుని యొక్క ప్రేమ ఇంతగా ఉంటుందా అని చెప్పి తాను భావించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క కథ కానీ సంఘటన కానీ మనకు బోధించేది ఏంటి అంటే, మనము ఎవరైతే కథోలికులమని చెబుతున్నాము, క్రీస్తు విశ్వాసములో జ్ఞానస్థానం పొందాము, క్రీస్తుని దేవునిగా అంగీకరించాము, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ మనం చదువుతున్నటువంటి బైబిల్ వాక్యము మనల్ని ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది? మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఆ దేవుడు ఎంత ప్రేమామయుడు, దయగలిగినటువంటి దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనము అనుభవిస్తూ, మనము పొందినటువంటి ఆ అనుభూతిని ఇంకా కొంతమందికి మనం తెలియజేస్తూ, ఆ ప్రేమలో ఇతరులను కూడా నడిపించగలిగేటటువంటి ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ చాలా సందర్భాలలో మనము ఆ దేవుని యొక్క గొప్ప శక్తిని, ఆ దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను మనము గుర్తించలేకపోతూ ఉంటాం. అది దానివలననే మనము ఆ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించలేకపోతాం, ఆ దేవుని పరిపూర్ణంగా అతని అంట నడవలేకపోతున్నాం, అలాగని ఆ దేవుని పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం మనం విన్నటువంటి ఈ యొక్క సువార్తలో చక్కనైనటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కనైనటువంటి మాటలను మరలా ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి పక్షులను అలాగనే జీవులను ఏ విధంగా దేవుడు వాటిని కాచి కాపాడుతున్నాడో, మరి అలాంటి విధంగా మనలాంటి ఆకారము రూపము లేనటువంటి జీవులనే తాను ఎంతగానో ప్రేమిస్తూ వాటి యొక్క ఆదరణను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు, అలాంటిది నిన్ను ప్రేమించి నీకు ఒక రూపము ఆకారం, తన యొక్క రూపంలో తన యొక్క ఆకారములో సృజించినటువంటి వ్యక్తులమైనటువంటి మనలను ఇంకా ఎంతగా ప్రేమిస్తాడో అన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోవడమే దౌర్భాగ్యం. ఈరోజు ఆ విషయాన్ని గురించి చెప్తున్నాడు శిష్యులతో. యేసు ప్రభు శిష్యులతో ఇట్లా, నేను ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజేయాలడు అంటున్నాడు. కానీ మనం సమాజంలో మనం ఎటుంటామో మనకు తెలియదు. కొన్నిసార్లు ఎటువైపుకు నా యొక్క మనసు అనేది ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు మనం గోపీలంగా ఉంటాం, గోడ మీద పిల్లులాగా. ఎటు అవసరం వస్తే అటు దూకటానికి రెడీగా ఉంటాం, అవకాశాన్ని బట్టి దూకటం అనేది. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నిర్ణయాధికారం అనేది, మనం చేసేటటువంటి నిర్ణయం అనేది అటు కానీ ఇటు కానీ, కుడి కానీ ఎడమ కానీ ఎటన్నా ఉండాలి. అలా కాకుండా మధ్య రకంగా మనము ఉండకూడదు. అందుకనే మనము దేవుని యొక్క వాక్యంలో మనం వింటున్నాం, నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు. అలా కాకుండా నులువెచ్చని ధనంతో నీవు ఉండకూడదు. అలా ఉంటే ఏ విధంగా అయితే నోటిలో ఉన్నటువంటి ఉమ్మిని ఏ విధంగా నేను ఊసివేస్తానో అలాగ మిమ్మల్ని ఊసివేస్తానని చెప్పి ప్రభు వాక్యం ద్వారా చెప్తున్నాడు. మన విశ్వాసములో, మన క్రైస్తవ జీవితంలో, మనం నమ్మినటువంటి దేవుని అనుసరిస్తున్న విధానంలో మనం ఉంటే వేడిగానే ఉండాలా, లేక చల్లగానే ఉండాలా? అలా కాకుండా మధ్య రకంగా నులివెచ్చని ధనంతో ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు అంటున్నాడు, ఇద్దరు యజమానులను సేవింపజేయాలడు. ఇద్దరిలో ఒకరిని ద్వేషిస్తాడు, మరి ఒకరిని ప్రేమిస్తాడు. ఒకరిని నమ్ముతాడు, ఇంకొకరిని తృణీకరిస్తాడు. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు అని చెప్పి అంటున్నాడు. నిర్ణయాధికారము ఏ పక్షాన ఉండాం? మనల్ని ప్రేమించి మనకొక రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా? ఆయనను సేవిస్తున్నానా? ఆయననే నా జీవిత సర్వస్వమని భావించి, ఆయనే నా యొక్క జీవిత ధనంగా భావించి ఆయనను మాత్రమే సేవిస్తున్నానా? లేక నేను ఈ లోక సంబంధమైనటువంటి వరవడిలో నా జీవితం, నా ఆలోచనలు, నా ప్రణాళికలు ఉన్నాయా? కాబట్టి ఈరోజు
ప్రభు అంటున్నాడు, కావున వినుడు, వినమంటున్నాడు. ఏంటి? ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని నీ ప్రాణముల గురించి వెతచందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహం వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమును సంచరించు పక్షులను చూడుము, అవి విత్తుట లేదు, నాటుట లేదు, నూర్పుళ్ళు చేయుట లేదు, గిడ్డంగులలో ధాన్యము నిల్వ చేయుట లేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా అంటున్నాడు. ప్రశ్న, మనం ఎంత విలువైన వారము? ఆ పక్షుల కంటే ఎంతో విలువైనటువంటి వారు మనం. మరి విలువ లేనటువంటి ఆ పక్షులకే అవి విత్తనాలు నాటట్లేదు, అలాగనే పంట కోయట్లేదు, నూర్పుళ్ళు చేయట్లేదు, గిడ్డంగుల్లో ధాన్యాన్ని దాచుకోవటం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వాటిని ఎలా కాచి కాపాడుతున్నాడో, ఎలా పోషిస్తున్నాడు. మరి అలాంటిది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను, ఎంతో గొప్ప స్థితిలో నిన్ను ప్రేమించి నీకు ఒక రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు నిన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడో, ఎంతగా నిన్ను ఆదరిస్తాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూస్తే, మీలో ఎవరైనా ఆందోళనతో ఆయుష్ను మూరడైనను పెంపొందించుకోగలరా అని చెప్పి అంటున్నాడు. బాధపడుతూ, ఆందోళన చెందుతూ మీ ఆయుష్ను పెంచుకోవాలనుకుంటారా ఎవరైనా? మనం చేసేది అదే. మన దైనందిన జీవితంలో ఒకదాన్ని మించి ఒకటి పోయిందంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది. అలాగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అప్పటికే కష్టాలతో, బాధలతో మగ్గుతున్నటువంటి మన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి, ఇంకొకదాని తర్వాత ఒకటి అలాగా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, ఆ విధంగా ఆందోళన, భయాలు చెందుతూ ఉంటే ఏ విధంగా మన ఆయుష్ పెరుగుతుంది? కాబట్టి మన ప్రభు ఏమంటున్నాడు, నీకు ఎదురు దెబ్బలు తగిలినా, ఈ జీవితంలో అనేక ఆటుపోట్లు వచ్చినా, వీటన్నిటిలో కూడా నువ్వు భయపడటము, బాధపడటం వలన ప్రయోజనము లేదు. ఎందుకంటే అవి నీ ఆయుష్ని ఏ విధంగా కూడా పెంచలేవు. కాబట్టి ఏం చేయాలా? దేవుని మీద దృష్టిని మరల్చమంటున్నాడు. అందుకని మనకు ఉదాహరణ కూడా చెప్తున్నాడు. మీరు వస్త్రములకై తహతహపడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. లిల్లీ పుష్పాల గురించి చెప్తున్నాడు. అవి తమకై శ్రమ పడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరచుకునట లేదు. అలాగనే సకల వైభవోపేతమగు సాలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యిలో మంటల్లో గిట్టిపోవు గడ్డి పూచును సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మేము గురించి యోచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అనేటటువంటి విషయాల గురించి నువ్వు ఆందోళన చెందవద్దు, కలత చెందవద్దు. ఆ విధంగా చేయటం వలన నీ ఆయుష్ ఏ విధంగా కూడా పెరగదు. కాబట్టి ఏం చేయాలా? సమస్తాన్ని ఆ దేవుని మీద భారం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆ దేవునితో మనం నడిచినట్లయితే, దేవునితో మనము నడిచినట్లయితే మన జీవితాలను ఆయన ధన్యం చేస్తాడు. మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కష్టాలు, భవిష్యత్తుని గురించినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనల్ని ఇంకా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి, ఆలోచింపజేస్తూ ఉంటాయి. వాటి వలన మనకు నష్టమే కానీ మన ఆలోచనలు, మన యొక్క భయాల వలన మనకు కలిగే ప్రయోజనం లేదు. కాబట్టి ఆ లిల్లీ పుష్పాలను చూడు, అవేమి కూడా వాటికంటూ ఏవి కూడా సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం ఏం చేయట్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వాటిని ఏ విధంగా కాచి కాపాడుతున్నాడు. అలాగనే గడ్డి పూచ ఏదైతే ఉందో అది మలుస్తుంది. ఈరోజు పుట్టి రేపు నశించిపోయేటటువంటి ఆ గడ్డి పూసను సైతం ఏ విధంగా దేవుడు తీర్చిదిద్దాడో, ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి నువ్వు ఎందుకు అంత ఆలోచన చేస్తున్నావు? ఎందుకు అంతగా నువ్వు ఆందోళన చెందుతున్నావు? నీ భవిష్యత్తుని గురించి, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తుని గురించో, లేకపోతే నీ కుటుంబాన్ని గురించో, వీటన్నిటి గురించి ఆందోళన, భయాలు చెందుతూ ఉండటం అంటే దానివలన ఆయుష్ అనేది ఏ విధంగా కూడా నువ్వు పెంచుకోలేవు. కాబట్టి ఏం చేయాలా? మనం దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ప్రార్థించాలి. ఆ తండ్రి దేవుడు ఎవరైతే మనల్ని సృష్టించాడో, మనల్ని కాచి కాపాడుతున్నాడో ఆయనకు తెలుసు మనం ఏ సందర్భంలో ఏమి ఇవ్వాలో. కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి కష్టాలు,
మన ముందున్నటువంటి సవాళ్ళు అవన్నీ కూడా కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు చేస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఆ విధంగా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే బంగారము అగ్నిలో పుటములో వేసి అది కాల్చబడి అలా చేసినప్పుడే దానికి వన్య అనేది వస్తుంది, ఆ మురికి అనేది మాలిన్యం అనేది పోతుంది, ఆ తర్వాత దానికి కావాల్సిన విలువ అనేది వస్తుంది. అలాగనే మానవ జీవితంలో కూడా రాపిడి లేనిదే రత్నం అనేది ప్రకాశింపదు. దాన్ని బాగా సానబడుతూ ఉంటేనే దానికి ఆ వెలుగు అనేది వస్తుంది. ఆ వచ్చినప్పుడు దాన్ని ఉంగరాల్లోనో లేకపోతే మెడలోనో వేసుకున్నప్పుడు దాని విలువ అనేది పెరుగుతుంది. మీకు తెలుసు కదా, జాయ్ అలుకాస్ కానీ ఎక్కడికి వెళ్ళి కొనాలంటే గొలుసు ఎంత రేటు ఉండదో, రత్నాలు కానీ వైడూర్యాలు ఇవన్నీ కూడా అవి ఎలా ఆ వన్య ఎలా వచ్చింది, ఆ ప్రకాశం ఎలా వచ్చిందంటే అది రాపిడికి గురి అయినప్పుడే ఆ వన్య అనేది వచ్చింది, దాని విలువ అనేది పెరుగుతుంది. అలాగనే మానవ జీవితంలో కూడా అదే ప్రభు చెప్తున్నాడు. అనేక రాపిడులు ఒత్తిళ్లకు మనం గురి కావాలి, జీవితంలో అనేక పరీక్షలకు మనం గురి అవుతూ ఉంటాం. కానీ నువ్వు నిరాశపడవద్దు, బాధపడవద్దు, ఆందోళన చెందవద్దు, అన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి మన భారాన్ని ఆయన సన్నిధిలో ఆయన మీద మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయనే ప్రభు అంటున్నాడు కదా, వాక్యంలోనే చెప్తున్నాడు, భారము చేయి అలసి స్వరస్సు ఉన్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆ ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క మాటలను మనం విశ్వసించి నమ్మి మన భారాలను మన కష్టాలను ఆయన మీద ఉంచినప్పుడు మనకు ఆ పరిపూర్ణమైన విశ్రాంతిని దేవుని సన్నిధానంలో ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని ఆ వాక్యమైనటువంటి దేవుడు, ఆ క్రీస్తు భగవానుడు ఈ యొక్క మాటల ద్వారా మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి భయాలు, మనలో ఉన్నటువంటి ఆలోచనలు, భవిష్యత్తును గురించినటువంటి భయాలు, ఆందోళనలు అన్నిటి నుండి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆకాశ పక్షులను చూడమంటున్నాడు, లిల్లీ పుష్పాలను చూడమంటున్నాడు, గడ్డి పూసను చూడమంటున్నాడు. ఇవన్నీ కూడా అవి మనకంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిని దేవుడు అపురూపంగా చూస్తున్నప్పుడు, వాటి యొక్క భవిష్యత్తును గురించి దేవుడు ఆలోచించి అన్నీ సక్రమంగా చేస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, లేకపోతే ఏమి ధరించాలి, ఎందుకు నీ భవిష్యత్తుని గురించి నువ్వు ఆలోచించుకోవడం? అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, బకెట్లో ఉన్న నీళ్లు పారబోసుకొని ఆకాశం వైపు చూడకాకండి. మనం ఏం చేస్తామంటే ప్రస్తుతంలో జీవించడం నేర్చుకోవాలి. లేదు, ఆకాశం మబ్బులు పట్టింది కాబట్టి వర్షం పడింది కాబట్టి ఈ బకెట్లో ఉన్న నీళ్ళు పారబోస్తానని చెప్పి ఆ మబ్బులను చూసి ఉన్న నీళ్ళు పారబోసుకోవడంగా, భవిష్యత్తు ఏమో అది తర్వాత వదిలేద్దాం. కానీ ప్రస్తుతం అనేది మన చేతుల్లో ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి సమయం కావచ్చు, మనకిచ్చినటువంటి వరాలు కావచ్చు, మనకిచ్చినటువంటి ఆయురారోగ్యాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మనము సక్రమంగా ఉపయోగించుకొని వాటి ద్వారా ఆ దేవుని శక్తితో కృపతో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన అనుకున్నటువంటి ఆ దేవుని యొక్క కృపకు పాత్రలుగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా సోమరిపోతుతనానికి గురి అయి, అలాగనే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని ఉపయోగించకుండా మనం ఎప్పుడైతే ఉన్న చోటున ఉంటామో ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్పినటువంటి ఈ మాటల అంతరార్థాన్ని మనం గ్రహించి ఆ దేవుడు ఎంత ప్రేమమయుడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో కాబట్టే మనకు అంతటి విలువను, గొప్పతనాన్ని ఆ దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశి కంటే తక్కువ వాళ్ళం కాం. అపురూపమైనటువంటి స్థితిలో ఆ దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమకు మనం ఆకర్షితులమై ఆ దేవుని ప్రేమలో మనం ఎల్లప్పుడూ పదిలంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్న ఆందోళనలు, భయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు ప్రభు సన్నిధానానికి వచ్చాం. ఆ ప్రభు సన్నిధానంలో ఉంచి ఆ ప్రభుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, ఈ భయాలు ఉన్నాయి, ఈ ఆందోళనలు ఉన్నాయి, నా బిడ్డల గురించో, లేకపోతే వాళ్ళ భవిష్యత్తుని గురించో, లేకపోతే మీ యొక్క కుటుంబము, మీ యొక్క కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా మీ మధ్య అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు ఉండవచ్చు. లేకపోతే వాటి ద్వారా ఆ కుటుంబ జీవితం చిన్నాభిన్నమై ఉండవచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మరలా అన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి.
ఏదైతే విడిపోయాయో, ఏదైతే విరిగిపోయాయో వాటన్నిటిని కూడా మరలా సరిచేస్తాడు, వాటిని అతికిస్తాడు, వాటిని మరలా సమన్వయపరుస్తాడు ఆ దేవుడు. కాబట్టి మనము దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడి ఉండటానికి ప్రయత్నించేద్దాం. ఈ యొక్క ప్రయత్నంలో మన మధ్యస్థంగా ఆ తల్లి నిత్య సహాయం మాత్రం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించేద్దాం. అమ్మా, నా యొక్క కుటుంబంలో ఈ కష్టం ఉంది, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ కష్టం ఉంది, అలాగని నా కుటుంబ జీవితంలో నా బిడ్డల యొక్క భవిష్యత్తుని గురించి నేను ఆందోళన చెందుతున్నాను. కాబట్టి ఈరోజు నీ సన్నిధానంలో నా బాధలను, కష్టాలన్నింటినీ కూడా నీ సన్నిధిలో ఉంచుతున్నాను. కాబట్టి నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, నీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ అద్భుత క్రియలను నా జీవితంలో, నా కుటుంబంలో దయచేయమని చెప్పి ఆ ప్రభుని వేడుకుందాము. ఆమేన్. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ధనధాన్యములా, దహన బలులా, ఫలపుష్పములా, పరిమళ తైలములా, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. శోధనలు, వేదనలు, క్షోభలలోను, వ్యాధులలో, బాధలలో, భారములను, శోధనలు, వేదనలు, క్షోభలలోను, వ్యాధులలో, బాధలలో, భారములను, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచిన, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచిన, నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు, నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. అన్యోన్య దాంపత్య సంతాన భాగ్యం, ధనధాన్య గృహములతో సిరులిచినావు. అన్యోన్య దాంపత్య సంతాన భాగ్యం, ధనధాన్య గృహములతో సిరులిచినావు. నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు, నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు, నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తులైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన నిత్య సహాయమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి ఈ బలి అర్పణములను మమ్ము నీ కృపకు పాత్రలను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులైన సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలననుడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతుల గాయక బృందముతోనూ ఏకమై ఒప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచి వారు ధాన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు టయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీ పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దీవ ప్రకాశమునికి చేర్చుకున్నాము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నెత్తలేగు మరియ మాతతోనూ, పునీత యోసేపునితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ప్రభునైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థింప శాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీళ్ళను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహణ పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వంచిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्ष
నిరీక్షణ కరుణతో కవరవా నీ అందే మనమ్మిక హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కవరవా నీ అందే మనమ్మిక దివ్యనాద దీనరక్ష పాపములన్ పరిహరించు దివ్యనాద దీనరక్ష పాపములన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదయని అలంకరింప రావా రాజా మమ్మేలను మా హృదయని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కవరవా నీ అందే మనమ్మిక క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కార్బడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి మీరు ఆచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిన్ను మంచి చేస్తువా దాసుడైన నేను వేరవారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ నిడు సుకృత పుణ్యములను నా పాపమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేరవారిని నా ఆత్మీయ మేలిన ఆశకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, అక్టోబర్ నెలలో 31వ తారీఖు నుండి నవంబర్ 3వ తారీఖు వరకు తమిళనాడు రాష్ట్రంలో పుదుచ్చేరి ఆ ప్రాంతంలో కరిస్మాటిక్ బృందం వారు కైరోస్ అనేటటువంటి పేరుతో 4 రోజులు ప్రార్థనా కూటాలని ఏర్పాటు చేయడం జరిగాయి. ముఖ్యంగా యువతి యువకులకు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 35 సంవత్సరాలు లోపులో ఉన్నటువంటి వివాహం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రార్థన ఈ యొక్క యువత సదస్సులకి ఆహ్వానితులే. కనుక ఎవరైనా ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఈ నెల 30వ తారీఖు లోపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 800 రూపాయలు.
అలాగనే పాండిచ్చేరి వెళ్ళటానికి రాను పోను ఖర్చులు, ఇది ట్రావెల్ ఖర్చులు మీవే, మొత్తం కలిపి ఒక 1500లో అయిపోతాయి. కనుక ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ నెల 30వ తారీఖు లోపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే అనుదీప్ ఆ యూత్ సంబంధించినటువంటి వారిని అడిగినట్లయితే ఆ విషయాలన్నీ కూడా చేస్తారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ ద్వారా మీరు చేయించుకోవచ్చు ఆన్లైన్లో. కాబట్టి ఇది 30వ తారీఖు లోపల చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇది చక్కని అవకాశం. భారతావనిలో 4 మూలల నుండి 10,000 మంది, సుమారు 10,000 మంది యువతి యువకులు ఈ యొక్క కార్యక్రమానికి వస్తారని అంచనా వేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన విచారణలో ఉన్నటువంటి యువతి యువకులు, అలాగనే 35 సంవత్సరాల ఎవరైతే తక్కువలో ఉన్నారో వయసు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళటానికి అర్హులే. దయచేసి అందరూ నిలబడి చివరి దీవెనను పొందండి. నిత్యపిత యొక్క కుమారుని మోసిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కొరకు ఆర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. ప్రేమ కలిగిన తల్లి, ఈ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. జపమా